కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలను పోలీసులు జల్లెడపట్టారు. ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ బృందం ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగాయి. ఈ క్రమంలోనే గండేపల్లి మండలం రామేశంపేట ఏరియాలో ఉన్న ప్రైవేట్ జెంట్స్ లేడీస్ హాస్టల్స్ వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం క్యాంపెయిన్ చేపట్టారు. విద్యార్థులు సత్ప్రవర్తనతో మత్తు పదార్థాలు పానీయాలకు దూరంగా ఉండాలన్నారు. అలాగే ఇష్టపడి చదువుకుని గొప్ప స్థాయికి రావాలని సూచించారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలన్న పోలీసులు అనుమానం వస్తే వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మీరందరూ కూడా క్రికెట్ వాలీబాల్ బాస్కెట్బాల్ ఏదో మీకు ఒకే గేమ్ ఇస్తారు, ఇక్కడ రెండో గేమ్ లేదు. రాబోయే కాలంలో మేధావులు మాత్రమే మనం జరుగుతుంది, మేధావులు మాత్రమే తెలివి ఉంటుంది. మేధావులన్న డెవలప్మెంట్ సంస్కృతిలో మనం నేర్చుకునే స్కూల్ బట్టి ఆధారపడుతుంది. ఏదో కాలేజీ చేస్తాం, వచ్చేస్తాం, అమ్మాయిని చేస్తున్నాం, ఇలాంటి స్థితిలో ఆరు తగ్గి ముట్టుకుంటే కాస్తుంది. ముట్టుకున్నారంటే పనిష్మెంట్ తప్పదు. జీవితం అల్లకల్లో అయిపోతుంది. మీతోనే వదలలేదు, మీ తల్లిదండ్రులు అక్క తమ్ముడు చెల్లి అందరినీ చేసుకుంటున్నారు. ఇలా అన్యాయం రా బాబుని మాకు తెలుసు, కానీ చట్టం వాళ్ళకి కేవలం లేదా గమనించుకోండి. అలాగే రెచ్చిపోయి పార్టీకి వెళ్ళి ఫోటోలు తీసుకుని అవి ఆ ఫోటోలు ఆ వీడియోలు కాల్చారు. మేము డిలీట్ చేస్తాను, డిలీట్ చేసినా వచ్చేస్తే ఫోటోలు అన్నీ వచ్చేస్తాయి. లేదా ఇది గమనించుకోండి. మనల్ని ఎవరైనా డిస్టర్బ్ చేసినా, అనవసరంగా తెలియని ఫోన్ నెంబర్ ఇచ్చినా, ఇంకో దౌర్భాగ్య విషయం ఏంటంటే ఈ సైబర్ నేరాల్లో చదువుకున్న వాళ్ళు తప్ప చదువుకున్న వాళ్ళు ఎవ్వరూ